హాయ్ ఫ్రెండ్స్, మీకు రకరకాల స్కిన్ డిజీజ్ రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి. అండ్ ఈ చర్మ రోగాలు ప్రతిరోజు మీకు చాలా సతాయిస్తుందా? అండ్ డైలీ బేసిస్లో బాగా దురద వస్తుందా? అండ్ ఇన్ కేస్ మీకు స్కిన్ అన్ని బ్లాక్ అయిపోవడం కానీ, బాగా దురద రావడం కానీ, లేకపోతే మంట రావడం కానీ, అండ్ అక్కడ వాటరీ సబ్స్టాన్స్ రావడం, రక్తం రావడం ఎట్లా ఏమైనా జరుగుతుంది అంటే, నేను ఈరోజు చెప్పిన చిట్కాలు మీరు పాటించండి. మీకు 100% విదిన్ 41 days మీ స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో మీరు యాక్చువల్గా ఫస్ట్ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇది ఎందుకు వస్తుంది. ఓకే, సో దీనిలో మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ఎక్కువగా అసిడిక్ ఫుడ్ తీసుకోవడం, లేకపోతే మనం నార్మల్గా జంక్ ఫుడ్ తీసుకోవడం, ఆయిలీ ఫుడ్ తీసుకోవడం అండ్ హై ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా వాడడం, ఇది అన్నీ చేస్తే మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది. దానికి కారణం ఏంటంటే యాక్చువల్లీ దర్ ఈజ్ ఏ డ్రాబ్యాక్ ఇన్ అవర్ బాడీ. ఆ డ్రాబ్యాక్ ఏంటంటే లైక్ ఎప్పుడైనా ఎసిడ్ లెవెల్ మనకు బ్యాలెన్స్లు లేకపోతే మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తుంది. అది ఎలా వస్తుందంటే దట్ ఈస్ ద ఆటోమేటిక్ మెకానిజం ఇన్ అవర్ బాడీ. ఆ ఆటోమేటిక్ మెకానిజం ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ సిఫో. సో సిఫో ఇంబాలాన్స్ రావడానికి ఇది ఒకటే కారణం. అండ్ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మనం హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం, లేకపోతే స్ట్రెస్లు ఉండడం, ఓకే, లేకపోతే ఎప్పటికీ టెన్షన్లు మనం బ్రతకడం, ఈ టైప్ చేసినప్పుడు మన బాడీలో హెచ్సిఎల్ లెవెల్ ఆటోమేటికల్ పెరిగిపోతుంది. అండ్ ఈ హెచ్సిఎల్ లెవెల్ ఎప్పుడైనా సరే బాగా పెరిగిపోతే అదే టైంలో వెన్ ఎవర్ వీఆర్ టేకింగ్ ఎనీ ప్రోటీన్ ఫుడ్, హై ప్రోటీన్ ఫుడ్ మనం తీసుకుంటే సో that will be converted into the SIFO. So SIFO in the sense small intestinal fungal overgrowth. Okay, so that is the actually full form of SIFO. సో ఏమవుతుందంటే ఇది ఎప్పుడైనా సరే మన బాడీలో హై అయిపోతే దట్ అఫెక్ట్స్ ద స్కిన్ డైరెక్ట్లీ. అప్పుడు ఏమవుతుంది, మనకు ఇక్కడ హెడ్లు రకరకాల దురద రావడం, సొరియాసిస్ రావడం, ఎగ్జిమా రావడం, అండ్ స్కిన్లు ఎక్కడైనా సరే మన బాడీలో ఎగ్జిమా, సొరియాసిస్ అన్నీ డెవలప్ అవ్వడం, ఇదన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో ఈ టైప్ రియాక్షన్కు మనం నార్మలైజ్ చేయాలంటే మనం డైలీ బేసిస్లో 2 times మిల్లెట్ అంబాలి తాగండి. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, డైలీ బేసిస్లో కనీసం మీరు ఒక 1 kg ఫ్రూట్స్ తినండి. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు చేయండి. అండ్ జంక్ ఫుడ్ అన్ని అవాయిడ్ చేయండి.